దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారాంతంలోనికి మనము వచ్చాము. రేపటి దినము పునరుద్ధాన దినము, ప్రభు దినము. ఆ దినమున మనమందరము కలిసి ఆయన యొక్క నామమును స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. మరి అన్నింటికంటే విశేషించి పునరుద్ధాన దినాన ప్రభు భోజన పాత్రను సమీపించాలి. ప్రభు భోజన పాత్ర మనము బహునిశ్చయముగా సమీపించాల్సినటువంటి దినము పునరుద్ధాన దినము. విశ్వాసులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రభు భోజన పాత్రను నిర్లక్ష్యం చేయటం ఆత్మీయ జీవితానికి దారిద్ర్యం. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకండి. ఎటువంటి పరిస్థితులైనా, ఒకవేళ కఠిన పరిస్థితులను మనము ఎదుర్కొనే వారమైనప్పటికీ కూడా మనము ఖచ్చితంగా ప్రభు భోజన పాత్రను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి నిత్య జీవ సంబంధులుగా మనం ఉండాలి. నిత్య జీవ సంబంధులంగా మనము సిద్ధపడాలి. గనుక మనల్ని సిద్ధపరచున్నది ఇదిగో ఈ ఆజ్ఞ, ఈ కట్టడ, ఈ చట్టం. ప్రేమైన వాళ్ళరా, గనుక సంఘ విశ్వాసులు తప్పక ఆరాధనలో పాలు పొందవలసినదే, మినహాయింపు లేనే లేదు. ప్రతి ఒక్కరూ జాగరూకత వహించండి, అప్రమత్తంగా ఉండండి. మంచిది. నేరుగా నేటి దిన ధ్యానము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. 91వ కీర్తనలో 3వ వచనంలో నుండి, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మనము రేపటి దినము కొరకైన సిద్ధపాటు మనకు కలుగు విధంగా ప్రభువు మనలను ధ్యానంలోనికి నడిపించునుగాక. నాశనకరమైన తెగులు అని 2వ పంక్తిలో, మొదటి పంక్తి వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ప్రియమైన వాళ్ళరా, వేటగాని ఉరి. ఈ వేటగాడు ఎవడు వీడు అనేది ఒక ప్రత్యేక ధ్యానాంశం. వాడు ఏం చేస్తాడు అంటే, వాడు ఉరి వాడి యొక్క ఆయుధం అయి ఉంది. ఉరి. ఉరి అనే పదమునకు అర్థం ఏమిటి అంటే, ఉరులు అంటే ఉచ్చులు అని అర్థం. ఉరి అనే మాటకు పర్యాయ పదం ఏమిటి అంటే ఉచ్చు. ఈ ఉరి అనేది వేటగాడి యొక్క ఆయుధమైంది. వేటగాడి యొక్క ఉరిలో, వాడి యొక్క ఉచ్చులో నుండి ఆయన నిన్ను విడిపించుట. అలాగుననే మరొక వాక్య భాగాన్ని మనం చదువుదాం. చూడండి, 124వ కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉడి నుండి తప్పించుకొని ఉన్నది.
వేటగాని యొక్క ఉరిలో నుండి తప్పించబడింది. దేవుని బిడ్డలారా, ఆ ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. ఉరి తెంపబడింది, మనం తప్పించుకున్నాం. గమనించండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఉరి లేక ఈ ఉచ్చు ఎక్కడ తగిలించబడుతుంది? ఎక్కడ అని ప్రాణం పోవాలి అంటే ఉరి వేయాలనుకోండి, ఉరి ఎక్కడ వేస్తారు? శరీర భాగంలో ఎక్కడ? మెడకు ఇక్కడ ఉచ్చు వేస్తారు, వేలాడదీస్తారు. ఉరి కంభము, దాని మీద నిలవబెట్టడం, ఆ తర్వాత ఉరిత్రాడు అంటే ఉచ్చు కలిగిన తాడును మెడకు తగిలించి బిగించి వ్రేలాడదీయటం, ఇది మనకు బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆత్మీయ సంగతిని మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని శిక్షించాలంటే న్యాయస్థానం వానికి మరణశిక్ష వేసినప్పుడు ఉరి శిక్షనే అమలు చేస్తారు. మన దేశం మరణశిక్ష అంటే మెడకు ఉచ్చు బిగించి వ్రేలాడదీయటమే మరణశిక్ష. కొన్ని దేశాల్లో మరొక రకంగా ఉంటాయి. ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రోమా సామ్రాజ్యం వారి కాలంలో, ఆ ప్రభుత్వ కాలంలో మరణశిక్ష అంటే శిలువ మరణం, శిలువ వేసి చంపాలనేది ఆ కాలంలో మనం చూచాం. మన దేశంలో అలాగే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధమైన పద్ధతి ఉంటుంది. సరే, ఈ ఉరి అనేది మెడకు ఆ ఉచ్చును తగిలించటం, వ్రేలాడదీయటం, తద్వారా ప్రాణం పోతుంది. ఇది వేటగాని యొక్క చేతిలో ఇది ఒక ఆయుధంగా వాడికుంది. ప్రాణాన్ని తీయటం కోసం ఉపయోగించేటటువంటి, ప్రాణం పోవటానికి ఉపయోగించేటువంటి సంగతి ఇది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఒక సంగతి చెప్తాను. మెడకు ఈ ఉచ్చు బిగించటం అంటే, మెడ అనేది శిరస్సును దేహమును కలిపేటటువంటిది. శిరస్సును దేహాన్ని రెండింటిని కనెక్ట్ చేసేటటువంటి భాగమే మెడ కదా. ఇది శిరస్సు, ఈ దిగువ భాగమంతా శరీరము. ఈ శరీరాన్ని, ఈ శిరస్సును రెండింటిని మెడ. ఈ ప్రాంతంలో ఈ మెడను వారు ఉరిత్రాడు, ఉచ్చు త్రాడును బిగించేసి వేలాడదీస్తారు, మనకు తెలిసింది. అయితే ఈ వేటగాడు కూడా వీడు ఇలాగే ఊరేస్తాడా? వాడి ఊరేమిటి? ఇక్కడ భౌతికంగా మనం ఉరి శిక్షను చూస్తే ఇలాగే చేస్తారు, ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ ఒక వేటగాడు ఉన్నాడు, వాడి చేతిలో ఉన్నటువంటి ఈ ఉరిని వాడు ప్రయోగించినప్పుడు ప్రాణం పోతుంది. ఆ ప్రాణము పోయిందంటే వాడు ఈ ఉరి ద్వారా గనక వాడి ప్రాణం గనక పోయినట్టయితే వాడు నిత్యము శిక్ష కలిగిన స్థలంలోనికి ప్రవేశించినవాడు, నిత్యము యాతన పెట్టబడేటటువంటి స్థలము. అగ్నిగంధకములతో మండు గుండంలో వాడు పాలు పొందుతాడు. ఇక అగ్నిగంధకములతో మండు గుండంలో వాడు పాలు పొందుతాడు. దేవుని బిడ్డలారా, ఈ లేఖనంలో చెప్పబడిన వీడి చేతిలో ఉన్నటువంటి ఉరిత్రాడు ఏం చేస్తుందో తెలుసా? మెడను అనగా శిరస్సును దేహమును కలిపేటటువంటి మెడను బిగించేసేస్తుంది. శిరస్సు క్రీస్తు ప్రభువారు, శరీరము సంఘము,
వధువు సంఘం. క్రీస్తును సంఘమును కలిపేటటువంటి మెడ ఇది సహవాసమునకు బంధమునకు సూచన. ఇక్కడ ఉడిత్రాడు బిగించాడంటే నీకు నీ ప్రభువుకు మధ్య ఉన్నటువంటి సహవాసం ఉంది చూసారా, ఆ సహవాసాన్ని వాడు చిదిపివేసేవాడని. ఆ సహవాసాన్ని వాడు చితిపివేస్తాడు. చితిపివేయటాన్ని బట్టి నీ ప్రాణం పోతుంది. నీవు నిత్యము యాతన పెట్టబడే స్థలానికి వెళ్తావు. ఈ విధంగా నీ ప్రాణం పోతే, ఈ వేటగాడి చేతులు కనుక నీ ప్రాణం పోతే, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సహవాసం, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి బంధం, ఆ బంధానికి వాడు ఉచ్చు బిగిస్తాడు. ఆ బంధాన్ని బిగించి చెరిపివేస్తాడు. నీ ప్రాణం పోతుంది. ఇక నీవు రక్షణ పొందినవాడు కాదు. కానీ శుభవార్త ఏమిటంటే 124వ కీర్తనలో ఏమన్నాడు? ఉరి తెంపబడెను. ఉరి తెంపేశాడు ఆయన. ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఆ బంధాన్ని మరి కాస్త దిట్టపరుచుకునేటటువంటి అవకాశం. ఉరి త్రెంపబడింది అంటే నీ మెడకు ఆ ఉచ్చు ఊడిపోయింది. నీ మెడను పట్టినటువంటి ఆ ఉచ్చు ఊడిపోయింది. ఇప్పుడు ఆ భాగమును నీవు జాగ్రత్త చేసుకోవాలి. ఇక మీదట ఉరి పడకుండా, ఇక మీదట దుష్టుడు ఆ ఉచ్చు కలిగించకుండా ఏం చేయాలి నీవు అంటే నీ సహవాసాన్ని బలపరుచుకోవాలి. సంఘ సహవాసంతో బలపరుచుకోవాలి. దేవునితో సహవాసాన్ని బలపరుచుకోవాలి. ప్రాముఖ్యంగా నీకు ప్రభువుకు మధ్య ఉన్నటువంటి ఆ బంధం నీవు బలపరుచుకోవాలి. ఎలా అంటే ఆ బంధం దిట్టపడేది ప్రభు భోజన పాత్ర దగ్గర. అక్కడ యేసుతో నీకు గొప్ప సహవాసం ఏర్పడుతుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో నీకు పెనవేయబడినటువంటి విడతీయరానటువంటి బంధం ఏర్పడుతుంది. గొప్ప పరిశుద్ధత కలుగుతుంది. తద్వారా నీవు ఆయన యొక్క వధువు సంఘంగా ఉంటావు. కనుక ప్రాణాన్ని తీసే ఉరి తెంపబడటం, వేటకాని ఉరి అంటే ఏంటి తెలుసా? ఇదే యేసుతో నీకున్న బంధాన్ని తెంపటమే వేటగాడి చేసే పని. అది వాడి చేతిలో ఉన్న ఉరి. కనుక ప్రేమైన వల్లరా మనము మన సహవాసాన్ని పునరుద్ధరించుకోవాలి. మన సహవాసాన్ని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. సంఘంతో సహవాసం ఉండాలి. నీకు ప్రభువుతో సహవాసం ఉండాలి. ప్రభుతోనూ సంఘంతోనూ సహవాసము నీకు బలాన్ని కలిగిస్తుంది. కనుక దేవుని బిడ్డరా, ఈ మాట విన్న మీరు మీ సహవాసాన్ని ప్రభుతోనూ సంఘంతోనూ ఉంటు కొరకు మిమ్మల్ని మీరు బలపరచుకోండి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన మీరు అనుగ్రహించిన వాక్య భాగము కొరకు స్తోత్రం. మా సహవాసాన్ని బలపరచండి, దిట్టపరచండి. ఏ దుష్టుడు మా తండ్రి ఈ బంధాన్ని శ్రమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏది కూడా ఈ బంధంను తెంపివేయలేదని భక్తుడు మీ దాసుడు అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశారు. మాకు అటువంటి అనుభవాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమృద్ధి అయిన జీవము, కృప ఈ దినమంతా మనకు కలుగునుగాక.